హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. వెల్కమ్ టు మై ఛానల్ నందు వ్లాగ్స్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఏం లేదండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పనంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే పనంతా అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు మా ఇంట్లో అటుకులైతే చేసేసుకుంటున్నాను. అటుకుల్లోకి నేను ఏమేమి వేస్తున్నా ఒకసారి చూసేయండి. అటుకులు, 5-6 పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు, కొంచెం పసుపు, 2 రెబ్బల కరివేపాకు అనమాట. ఇంకా చాలామంది జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు. ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇంకా నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో అటుకులు వేసుకొని 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టి వేపుకోవాలన్నమాట. లేకపోతే ఇవి మాడిపోతాయి అన్నమాట. అందుకే నేను సిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను. అవి కలర్ చేంజ్ అయినాక ఒక బౌల్లోకి పక్కకి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అవి చిటపట అంటుంటాయి. నేనైతే కొంచెం ఎక్కువైనా వేసుకుంటున్నాను. నాకు ఎక్కువ పచ్చిమిర్చి ఉంటేనే నచ్చుతాయి అనమాట. అవి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోకి మళ్ళీ పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బాగుంటాయి అనమాట. అవి వేసిన తర్వాత ముందే పుట్నాల పప్పు వేయకూడదు. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పుట్నాల పప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా చేసుకోకూడదు, మాడిపోతాయి. అవి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకుని కలిపెట్టుకున్న తర్వాత దాంట్లో అటుకులు అయితే వేసేసుకుంటున్నాను. అటుకులు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దించే ముందుగా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వాటిలోకి ఎక్కువ కూడా వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత దించేస్తే అయిపోతున్నాయి అటుకులు. చాలా బాగుంటాయి అటుకులు అయితే. మీలో ఎంతమందికి అటుకులు ఇష్టమో కామెంట్ చేయండి. సింపుల్గా అలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి. అలా చేసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుంటే ఒక 2-3 రోజులు అయితే తినవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎటైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్గా తీసుకువెళ్ళచ్చు. అలా తీసుకువెళ్తే చాలా బాగుంటాయి తినడానికి కూడా. నాకైతే చాలా ఇష్టం. నేనైతే అటుకులు ఇలా చేసుకొని 2-3 రోజుల దాకా తింటానమాట. ఇంకా పని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినడం అలవాటు అనమాట. ఇలా చేసుకొని తినేస్తాను. ఇంకా బయట నుంచి ఎలాంటివి తెచ్చుకోను, ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి వీడియోకి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.